ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. మంత్రిత్వ శాఖల వారీగా పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చించారు చంద్రబాబు. అమిత్ షా భేటీ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కూడా సమావేశం అవుతారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం గురించి గడ్కరీతో చర్చించనున్నారు చంద్రబాబు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సంతోష్, ప్రస్తుతం మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నితిన్ గడ్కరీ నివాసంలోకి వెళ్తున్నారు. ఆయన కాన్వాయ్ని మనం చూస్తున్నాము. కాన్వాయ్లో చంద్రబాబు నాయుడుతో పాటు రామ్మోహన్ నాయుడు కూడా ఆయన కారులోనే కూర్చున్నారు. మరోపక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి టీడీపీ ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదట కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యారు. ఇప్పుడు మూడవ సమావేశం అని చెప్పుకోవచ్చు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కాబోతున్నారు. సో సమావేశం కోసం లోపలికి కూడా వెళ్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఓవరాల్ గా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాలు, దాంతోపాటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైనే కీలకంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరోపక్క ఏదైతే ఇప్పటి వరకు అంటే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సమావేశాల్లో అమిత్ షాతో జరిగినటువంటి సమావేశంలో మాత్రం కొన్ని రాజకీయ పరమైనటువంటి చర్చలు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 5 కొత్తగా ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన తరపున అటు ఏదైతే నాగబాబును ఇప్పటికే కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి ఉంది కూటమిలో భాగంగా. అయితే మిగతా 4 మంది ఎమ్మెల్సీలు ఎవరు కాబోతున్నారు, ఏ పార్టీ తీసుకోబోతుంది కూటమిలో అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. సో దానికి సంబంధించి మరి టీడీపీ, బీజేపీ, జనసేన అంటే జనసేనకు సంబంధించి ఒక ఎమ్మెల్సీ నాగబాబుకు ఇవ్వడం జరిగింది కాబట్టి మిగతా 4 ఎమ్మెల్సీల్లో ఎటువంటి పంపకాలు ఉండబోతున్నాయనే దాని మీదనే హోంశాఖ మంత్రి అమిత్ షాతో కీలక చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే వైసీపీ తరఫున రాజ్యసభలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి తను రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఆ సీట్ ఉందో అది కూటమికి దక్కే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సో కూటమి నుంచి రాజ్యసభకు ఎవరిని పంపాలనే దాని మీద కూడా కీలక చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక మిగతా అంశాలు కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏదైతే ఆర్థిక పరమైనటువంటి అంటే పోలవరం కావచ్చు, దాంతోపాటు రోడ్స్ అండ్ హైవేస్ కి సంబంధించినటువంటి నిర్మాణాలతో పాటు పలు కీలక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు నితిన్ గడ్కరీతో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ముఖ్యంగా అమరావతికి సంబంధించి ఇప్పటికే ఏదైతే రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోడ్స్ కు సంబంధించి ప్రత్యేకంగా ప్రపోజల్స్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ నుంచి. సో వాటన్నిటికి సంబంధించి కూడా క్లియరెన్స్ కావాలి. వెంటనే కేంద్రం నిధులు విడుదల చేయడమే కాకుండా ఈ హైవేల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు పూర్తి స్థాయిలో కేంద్రం ఫోకస్ పెట్టాలనే విషయాలను స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో నితిన్ గడ్కరీతో సమావేశం ముగిసిన తర్వాత ఒక వివాహ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారు. అనంతరం రాత్రి ఏదైతే వైజాగ్కు ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్తారు. సో మళ్ళీ రేపు ఢిల్లీలో ఒక ప్రైవేట్ ఛానల్ సంబంధించి ఒక కాంక్లేవ్ కూడా ఉంది. దానికోసం మళ్ళీ ఢిల్లీకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశాల్లో మాత్రం కీలకంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అభివృద్ధి అంశాలు, మరోపక్క రానున్నటువంటి ఎమ్మెల్సీల ఎన్నిక, రాజ్యసభకు ఎవరిని పంపాలనే దాని మీద కీలకంగా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు 7 గంటలకు మీడియాతో కూడా చంద్రబాబు మాట్లాడే అవకాశం స్పష్టంగా ఉంది. సంతోష్, రైట్, థ్యాంక్ యూ.